బీన్స్ కర్రీ చేస్తున్నాను అబ్బా ఈరోజు. ఫ్రై చేస్తాను, కర్రీ కాదు. ఆల్రెడీ ఆనియన్ వేసేసిన, అందులో బీన్స్ పడేసిన, ఉప్పు వేసిన, ఉడుకుతుంది, ఉడకాలి. అప్పటి వరకు ఏం చేయాలో మాకు అయ్యే అర్థమవుతుంది. వెళ్దాం కదా, కన్నయ్య పడుతున్నాడు. చూపేపు మొహం చూపేపు ఏమనుకోకండి, ఎప్పుడైనా చూపాను పెద్ద కావాలి. ఇలాగా వాన పడ్డది, మళ్ళీ వాన పడుతుంది అని చెప్పి పడదు ఇప్పుడల్లా. మళ్ళీ నైట్కి పడితే పడుతుంది, లేదంటే రేపు పొద్దున పడుతుంది, లేదంటే రేపు మధ్యాహ్నం షురు అవుతుంది. దానికి ఎప్పుడు పడాలంటే అది పడుతుంది. వాతావరణం అయితే మంచిగా ఉందమ్మా. కాఫీ పెట్టుకున్నాం, ఇంకా పాలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం తాగేసారి చాయ్ కొంచెం చాయ్ పెట్టేసి అందరు కాఫీ పెట్టాలంటే 10 ప్యాకెట్లు తీసుకురావాలి. పాల ప్యాకెట్ మామిడి వేసేసుకుంటుంది. డోర్ పెట్టాలి, లేకపోతే ఆయన ఒక్కడే ఉన్నాడు, పెద్ద మనిషి. డోర్ ఒక 2 రోజులు వేసుకోవాలి. ఒక్క నిమిషం వేడినా ఉండు, నేను అవతలకు వేసేద్దాం. ఇది మా అన్న వాళ్ళు ఇల్లు అనమాట. మా అమ్మ, మా పెద్దలుడు. ఏం చేసినావురా? అమ్మ ఆయన పని మీద ఉన్నాడు. ఏంది ఓపెన్ వచ్చినావు? వాడు డోర్ మూసినా నాడు. నేను పనిలే కానీ అతనికి వచ్చింది. ఏ దాంట్లో మన వాళ్ళకి చూపిద్దామని వచ్చిన. ఈ బీన్స్ ఎప్పుడు ఉడుకుతుందేమో తొక్కలో. సౌండ్ చేయకుండా వేస్తాడు. ఆ గిన్నె తీసుకో, ఆ గిన్నె తీసి అప్పటి కత్తిపీడ తీసుకురా. ఉడికినేమో చూద్దాం. ఉడుకుతుందిగా, కింద పెట్టు, ఇంకొంచెం ఉడకాల. మంట పెద్ద పెడమా, ఉడకపట్లో కప్పు వేయడం. చాయ్ ఎంత మిగిలింది? ఇంత ఉంది అబ్బా. మా ఆయన వస్తే తాగేస్తాడు, అది ఫినిష్. బిక్కిలు చూడండి, ఈ బిక్కిలు కొంచెం ఉంటే 2 ఓపెన్ చేసినాం. ఈ రేపటి లోపు అయిపోతుంది ప్యాకెట్ మొత్తం. మా సన్న వీళ్ళు ఉన్నారు ఇక్కడ, తినేస్తారు. నా మొహం కనిపిస్తలేదు కదా, దెయ్యం. కనిపిస్తలేదులే. కనిపించిందా? చూపించిన కనిపిస్తుంది. ఈరోజు బట్టలు ఏం లేకుండే, కొన్నే ఉతికేసిన. ఏమి, ఒక చెడ్డీ, ఒక అంగి, ఒక మ్యాట్, ఒక టవల్, ఒక స్వెటర్, ఏదో ఒకటి వేయాలి కదా. నేను మొక్కం చూపించదంట దోస్తులు, సిగ్గుపడుతున్నాను. సర్లే, కూరలో పోయి కొంచెం కారం కొడదాంపా. కొడదా? పిలుస్తుంది, మూత తీసుకో. కారం పొడి డబ్బా అందుకో రపన. సో ఇది ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం. తిని చూడరా, ఉడికిందా లేదా? డబ్బాడ వేడు తినదామా? ఉడకాలనుకుంటా. ఉడికిందా? పెద్దగా అయిందా? గట్టిగా ఉంది, ఇంకా గట్టిగా ఉందా? నాకు టైమింగ్ సరిపోయినట్టు ఉడుకుతుంది. ఇప్పుడు చేయగలిందబ్బా. ఇంకి దొడలు అలవాట. మా కన్నయ్య 9కి లేస్తాడు కంపల్సరీ. 6:30కి పడుకున్నాడు, 9కి లేస్తాడు. ఈ బండి మాది కాదు, మా ఓనర్ వాళ్ళది. మాదైతే బాగున్నది అంతే. అంటే ఇంత బడ్జెట్ ఉండాలని కోరుకోవట్లేను. చిన్న దాని పక్కన పడదు చూడు మూలకి,
గీ గీ ఏమంటారు ఇంత ఉంటే చాలు, పెద్ద హై లెవెల్ అవసరం లేదనమాట. స్పెండరో గిండరో. ఇది మా ఇంటి బయట, వెదర్ మంచిగా ఉంది, చాలా బాగుంది. బయటకు వెళ్ళి కాఫీ తాగాలనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను బయటకు వెళ్ళలేను, ఎందుకంటే బాగాలేంతాను కాబట్టి. బాగాలేంతైనా అని బయటకు వెళ్ళొచ్చు, కాకపోతే తీసుకెళ్ళేటోళ్ళు ఉండాలన్నమాట. తీసుకొని పోయేటోళ్ళు గతలేరు ఇక్కడ మనకి. అప్పటివరకు ఎట్టడం ఎక్కువ చూపించద్దు. ఆమై మాలిపోయినాయి ఆ డోలయి ఘాట్ వచ్చాలి మళ్ళీ. నువ్వు వాళ్ళ కూర్చోపోయి. ఇది ఏంది ఇంకా ఉడుకుతలేదు, ఇది నాకు తగ్గట్టు ఉంది. ఇది ఇప్పుడు ఉడుకుతుంది అబ్బాయి. నెక్స్ట్ వీడియో ఉడికించాలి అబ్బా, ఇది ఉడకతట్లేదు ఇప్పుడు.